హలో డ్రైవర్లు మరియు వాహన యజమానులారా, మీరు తరచుగా నేషనల్ హైవేలపై ప్రయాణిస్తుంటారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. మీ జేబులో ఉన్న కరెన్సీ నోట్లు ఇకపై హైవే టోల్ ప్లాజాల వద్ద చెల్లవు. అవును, మీరు విన్నది నిజమే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరియు మీకు ఎంతో డబ్బు ఆదా చేసే ఒక వార్షిక పాస్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేషనల్ హైవేల మీద ప్రయాణించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద నిమిషాల తరబడి క్యూలో నిలబడడం మనందరికీ తెలిసిందే. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక్క ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం మన దేశంలో సుమారు 98% వాహనాలు ఇప్పటికే RFID ఆధారిత ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఆ మిగిలిన 2% వాహనాలు నగదు చెల్లించడం వల్ల కూడా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాప్యం జరుగుతోందని, చిల్లర సమస్యల వల్ల సమయం వృధా అవుతుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే 2026 ఏప్రిల్ నుంచి 1150 పైగా టోల్ ప్లాజాల వద్ద నగదు కౌంటర్లను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు టోల్ ప్లాజాలోకి ప్రవేశిస్తే సాధారణ రుసుము కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఒకవేళ మీరు UPI ద్వారా పేమెంట్ చేస్తే 1.25 రెట్లు రుసుము చెల్లించాల్సి వస్తుంది. కానీ 2026 ఏప్రిల్ 1 తర్వాత ఈ ఆప్షన్లు కూడా ఉండవు. కేవలం డిజిటల్ స్కాన్ ద్వారా మాత్రమే పేమెంట్ జరగాలి. దీనివల్ల టోల్ ప్లాజా వద్ద ఒక్క వాహనం ఆగే సమయం సెకన్లలోకి తగ్గిపోతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ వార్తలో అసలైన హైలైట్ ఏంటంటే, తరచుగా ప్రయాణాలు చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆఫర్ను అమల్లోకి తెచ్చింది. అదే ఫాస్టాగ్ వార్షిక పాస్. దీని ధర కేవలం 3000 రూపాయలు మాత్రమే. ఈ 3000 రూపాయలతో మీరు పాస్ తీసుకుంటే ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉన్న ఏ జాతీయ రహదారి మీద అయినా 200 ట్రిప్పుల వరకు ఉచితంగా లేదా నిశ్చింతగా రాకపోకలు సాగించవచ్చు. ఒకసారి లెక్క వేసుకుంటే ఒక్కో ట్రిప్పుకు మీకు కనీసం 15 రూపాయలు మాత్రమే పడుతుంది. భారీ టోల్ ఛార్జీలు ఉన్న హైవేల మీద ఇది గొప్ప వరం అని చెప్పాలి. ఈ పాస్ పొందడం కూడా చాలా సులభం. మీరు రాజమార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా లేదా NHAI అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ పాస్ విషయంలో ఒక చిన్న నిబంధన ఉంది. 200 ట్రిప్పులు లేదా 1 సంవత్సర కాల పరిమితి, ఈ రెండిట్లో ఏది ముందు పూర్తయితే ఆ పాస్ గడువు అప్పటితో ముగుస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ 3000 రూపాయలు చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది ఆగస్టు నుంచే ఈ పాస్ జారీ ప్రారంభమైంది. సంపూర్ణ డిజిటల్ టోల్ వ్యవస్థ వల్ల లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది. టోల్ ప్లాజాల వద్ద గొడవలు తగ్గుతాయి. ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే వాహనం ఎక్కడ ఆగకుండా హైవే మీద సాఫీగా సాగిపోవాలి. ఈ మార్పు వల్ల సామాన్య ప్రయాణికులకు కొంత ఇబ్బంది అనిపించినా దీర్ఘకాలంలో ఇది ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. మరి 2026 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ నగదు రహిత టోల్ విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ 3000 రూపాయల వార్షిక పాస్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కోసం ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.